ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నామినేషన్ కార్యక్రమం గురువారం వైసీపీ పార్టీ శ్రేణుల మధ్య అట్టహాసంగా జరిగింది. గణపవరం మండలం సరిపల్లి నుండి బువ్వనపల్లి నిడమర్రు మీదుగా నారాయణపురం వరకు భారీ బైక్ ర్యాలీగా, నారాయణపురం జంక్షన్ నుండి ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా ఎమ్మెల్యే వాసుబాబు పార్టీ శ్రేణులతో కలిసి తన నామినేషన్ను ఉంగుటూరు ఆర్వో కాజావలికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ మాట్లాడుతూ సీఎంగా జగన్ కు మరొకమారు ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన భారీ జన సందోహమే ఇందుకు తార్కాణమని అన్నారు. నా నామినేషన్ సందర్భంగా గణపవరం మండలం సరిపల్లి నుంచి ఉంగుటూరు వరకు సుమారు 25-30 కిలోమీటర్లు ర్యాలీలో నన్ను ఆశీర్వదించి వచ్చినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, అవ్వాతాతలకి అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు, అలాగే శిరస్సు ఉంచి పాదాబంధన చేసుకున్నాను. కారణం 40-42 డిగ్రీల ఎండ, వేసవకాలం, 2 గంటల సమయం. ఈ సమయం వరకు నేను ఇక్కడికి అభిమానం ఆఫీస్కి వచ్చే వరకు కూడా మహిళలు, ముఖ్యంగా మహిళా సోదరి మనలు వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా 2019లో ఎంతో గొప్ప మెజార్టీతోటి ఉంగుటూరు నియోజకవర్గాన్ని గెలుచుకున్నాను. అంతకంటే గొప్ప మెజార్టీతోటి మళ్ళీ ఉంగుటూరు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి పోటీ పడ్డా ప్రజలు విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భరోసా, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ప్రతి నాయకుడిని కూడా గొప్పగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎన్ని కుదిపేతనాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతాం. ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ రోజున ఇంత వేలాదిగా జనం తరలి వచ్చి ఇంత మనోడేంట్లో నన్ను ఆశీర్వదించారు. వాళ్ళందరూ ఎందుకంటే స్వచ్ఛందంగా రావడం అనేది